స్నైపర్ ఒక ప్రత్యేకమైన బుల్లెట్ను తీసుకున్నాడు. దాని విలువ $1000. ఆ బుల్లెట్ను తన స్నైపర్ రైఫిల్లో పెట్టి గట్టిగా పట్టుకున్నాడు. అతని లక్ష్యం ఆ కార్యక్రమానికి వచ్చిన ప్రెసిడెంట్ను చంపడమే. కానీ అతను కాల్చబోతున్న సమయంలో మరొక వ్యక్తి అకస్మాత్తుగా ప్రెసిడెంట్ భార్యను కాల్చి చంపేస్తాడు. జనాలు భయంతో పరుగులు తీశారు. అక్కడ చాలా గందరగోళం ఏర్పడుతోంది. అంతలోనే ఒక రిపోర్టర్ తన కెమెరాతో కిల్లర్ ముఖాన్ని చిత్రీకరించింది మరియు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. కిల్లర్ భయపడ్డాడు. తన బాస్కు కాల్ చేశాడు. బాస్ అతనిని వెంటనే అక్కడి నుంచి పారిపోవమని ఆదేశిస్తాడు. కిల్లర్ తొందరగా అక్కడి నుంచి బయటకు వచ్చాడు. ఇంతలో పోలీస్ వాహనాలు బిల్డింగ్ను చుట్టుముట్టాయి మరియు స్పెషల్ ఫోర్సెస్ అతన్ని చంపేందుకు బిల్డింగ్లోకి ప్రవేశించాయి. కిల్లర్ ఒక టాయిలెట్లోని రహస్య ద్వారాన్ని తెరిచి లోపలికి వెళ్తాడు. అతను మౌనంగా ఒక పోలీస్పై దాడి చేసి అతని అరుపు లేకుండా మూర్ఛిపోయేలా చేస్తాడు. తర్వాత ఆ పోలీస్ యూనిఫామ్ వేసుకుని ఆ పోలీస్ను అంబులెన్స్కు తీసుకెళ్తాడు. ఎవరూ అనుమానించరు. ఆపై అతను ఓ అవకాశాన్ని చూసి అక్కడి నుంచి పారిపోతాడు. కాని పైకప్పుపై ఉన్న ఒక పోలీస్ అతన్ని గమనించి కాల్చడానికి ప్రయత్నిస్తాడు. కానీ అదే సమయంలో కిల్లర్ బుషెస్లోకి దూరిపోతాడు. ఇక తర్వాత ఎవరూ అతన్ని చూడలేరు. కిల్లర్ తన ఇంటికి చేరుకుని యూనిఫామ్ విప్పేసి కూర్చొంటాడు. టీవీలో చూస్తుంటే తన ఫోటో తీసిన అదే రిపోర్టర్ ఇప్పుడు తన ముఖాన్ని అందరికీ చూపిస్తుంది. కిల్లర్ భయపడిపోతాడు. రిపోర్టర్ గురించిన మొత్తం సమాచారాన్ని సేకరించి రాత్రి ఆమె ఇంటికి వెళ్లి ఆమెను బెదిరిస్తాడు. తన ఫోటో ఉన్న కెమెరా కోసం కిల్లర్ ఆ అమ్మాయి బ్యాగ్లోని ప్రతి వస్తువు వెతకడం ప్రారంభిస్తాడు. చివరకు అతను ఒక మెమరీ కార్డును కనిపెడతాడు. అందులో అతని ఫోటో ఉంటుంది. కానీ అతను డిలీట్ చేయకముందే మిగతా ఛానళ్లు అతని ఫోటోను ప్రసారం చేయడం ప్రారంభిస్తాయి. అదే సమయంలో అతని ఇంట్లో ప్రమాదం ఉందని కిల్లర్ అనుమానం వచ్చి రిపోర్టర్ చేతిని పట్టుకుని అతను బయటకు వచ్చేస్తారు. అప్పుడు ఒక భారీ బాంబు పేలుడు జరుగుతుంది. ఎవరో అతని ఇంటిని పేల్చేస్తారు. కాని కిల్లర్ మరియు రిపోర్టర్ ఇద్దరూ ప్రాణాలతో బయటపడతారు. ఒక కారు తీసుకుని పారిపోతారు. తర్వాత ఆ అమ్మాయి కిల్లర్ను పోలీసుల నుండి తప్పించేందుకు సహాయం చేస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో కిల్లర్ కూడా ఆమెను రక్షించాడు.